జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మన దేశంలో జరగబోయే అభివృద్ధి విషయంలో కావచ్చు, అలాగే మన దేశ ప్రజలకు సంబంధించిన సౌకర్యాల విషయంలో కావచ్చు, ఒక అద్భుతమైన న్యూస్ను మీకు అందించే ప్రయత్నం నేను చేస్తూ ఉన్నా. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని జాగ్రత్తగా చూడాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నా. నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు మోడీ గారు అది చేయలేదు, ఇది చేయలేదంట. ఈ సూడో సెక్యులర్ పార్టీలు ఉన్నాయి కదా, నేను చెప్పిన వాటి గురించి, వాళ్ళు ఏంటంటే ఈ దేశానికి పట్టిన చీడ పురుగులు లాంటి వాళ్ళు అనమాట. అలాంటి వాళ్ళు ఆ సూడో సెక్యులర్ పార్టీలు, అలాగే ఆయా పార్టీలకు సంబంధించిన సూడో సెక్యులర్ నాయకులు, అలాగే మేధావులు మూసుకేసుకున్నటువంటి కొంతమంది లఫంగిగాళ్ళు, సోకాళ్ళు మేధావులు, వాళ్ళు సెలబ్రిటీలు. ఈ సెలబ్రిటీలు ఏంటంటే అంత డబ్బులు వస్తుంది, ఏదో ఒక పనులు చేస్తూ ఉంటారు. ఇంకా నేను దాని గురించి, ఆ పనుల గురించి నేను ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే ఇంకా నాకు గలీజ్ అన్నీ వస్తాయి. ఆ పనులు చేసి ఎంత చిల్లర మల్లాలు వచ్చాయి. ఒకటి మాట్లాడితే ఇట్లా పనికి మాలినోళ్ళు, పోరంబోకోళ్ళు, వీటి వెనకుండే పార్టీలు, వీళ్ళకంతా వీళ్ళ మొఖాన్ని కుక్కకు బిస్కెట్లు వేసి వీళ్ళ మొఖాన్ని వేస్తారు. సెలబ్రిటీల ముసుగులో వీళ్ళు కూడా నోటుకొచ్చేట మాట్లాడడం, ఇంకంతా కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ విధంగా వీళ్ళు విమర్శిస్తుండడం చూసి సాధారణ ప్రజలు కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ వచ్చే విమర్శలు, ఈ మీడియాలో లేనిపోని అన్నట్టు ఈ అబద్ధ ప్రచారాలు, అబద్ధ వార్తలు ఇవన్నీ రావడం ఎంత చూసి ప్రజలు కూడా ఏమనుకుంటారంటే ఇది నిజమేనని చెప్పి నమ్మి ప్రధాని మోడీ గారికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో అది కొంచెం ఎక్కువైంది ఎలక్షన్ల తర్వాత. చివరికి పెద్ద చదువులు చదివిన విద్యార్థికులు కూడా, అంటే బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఈ సూడో సెక్యులర్ల మాయలో పడి మోడీ గారిని అయితే విమర్శిస్తూ ఉన్నారు. అంటే ఎవడే చెప్తే అది తినేదే, మనమేం ఆలోచన చేసేది ఏం లే. అంటే ఇక్కడ మెదడు ఉన్నదా, లేకపోతే ఇంకేమన్నా ఉన్నదా? ఏమైనా పచ్చి లేకపోతే ఏమైనా పత్తి ఎతకొచ్చాను, దూది ఎతకొచ్చి ఏమైనా పెట్టుకున్నారు లోపల మెదడు కాకుండా. ఎవడే చెప్తే మనం అది ఎట్ట నమ్ముతాం గుడ్డిగా? ఏదైనా మనకంటూ ఒక ఆలోచన ఉంటుంది, ఆలోచించాలా. దానికోసం ఏదైనా మనం ఇంకా తెలుసుకోవాలనుకుంటే దానికోసం ఇంకా శోధించాలా, వెతకాలా, అసలు విషయం ఏదో కనుక్కోవాలా. అంతేగాని ఎవడైతే చెప్తే నమ్మేస్తామా? మన ఇంట్లో వాళ్ళ గురించి చూడని ఏదైనా మాట్లాడతాడో ఒప్పుకుంటామా, నమ్మేస్తామా? అంటే మంచి చెడులు ఏం ఆలోచించేది ఏం లే. అయితే వాళ్ళ విమర్శలకు కారణం మోడీ ప్రభుత్వం, అలాగే భారతీయ జనతా పార్టీలే కారణం. ఇదేంద్ర స్వామి ఇంత చెప్పి నువ్వేంది ఈ మాట మాట్లాడతామంటారా? చెప్తా, దాన్ని కూడా చెప్తా. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడంలో మోడీ ప్రభుత్వం, అలాగే భారతీయ జనతా పార్టీలు పూర్తిగా అయితే విఫలమైతే వస్తున్నాయి. అసలు ఒక నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు తీసుకునింది, దాని వలన ప్రజలకు కలిగే ఉపయోగాలేంది, దానివలన ఏర్పడే ప్రయోజనాలు ఏంది అన్న విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఇటు మోడీ ప్రభుత్వం, అటు భారతీయ జనతా పార్టీలు అయితే పూర్తిగా విఫలమైతే వస్తున్నాయి. మీడియా మేనేజ్మెంట్ చేయకుండా సరైన సోషల్ మీడియా టీములు లేకపోవడమే ఇందుకు కారణం. అంతే కదా. ఇప్పుడు ప్రజలకు తెలియాలంటే ఏం చేయాలా? ఇప్పుడు నాయకులుగా ఉండేవాళ్ళు, వీళ్ళందరూ కార్యకర్తలుగా ఉండేవాళ్ళు కానీ వీళ్ళైనా కానీ వీళ్ళకి తెలిస్తే వీళ్ళ సమాచారాన్ని, వీళ్ళకి తెలిసిన సమాచారాన్ని వీళ్ళు షేర్ చేయాలా, అంటే ప్రజలకు తెలియజేయాలా. అట్లా కాదనుకుంటే ఇంకొక విధంగా ఎట్లా, మీడియా ద్వారా కావచ్చు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు, పెద్ద ఎత్తున ప్రచారం చేయాలా. ఏడ పోయి జనాలకు పోయి చెప్పేవాళ్ళు అంతంత మాత్రమే. ఇంకా మీడియా అనబోతే అసలేలే. ఇంకా మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకా బీజేపీకి సంబంధించిన చేసే ఏదైనా వాళ్ళు ఏదైనా మంచి పనులు చేస్తే అంటే దాని గురించి చెప్పే నాదుడేలే. ఇంకా లేనిపోయినట్టుని అబద్ధాలన్నీ క్రియేట్ చేసి వీళ్ళ మీద ఏదైనా దుమ్మెత్తి పోసే ప్రయత్నం చేస్తారు. కానీ ఉన్నట్టు ప్రచారం చేసేవాడు, వార్తలు రాసేవాడు, వార్తలు చూపించేవాళ్ళు కరువేయాడ. ఏదో అంతంత మాత్రం ఏడన్నా ఉన్నా కూడా అది పరిస్థితి. కాబట్టి ఇంక వెనకబడక ఇంకేం చేస్తారు? సపోజ్ ఉదాహరణకి ఇప్పుడు మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం గురించి నేను మీకు చెప్తా, దాన్ని బట్టి మీరు ఆలోచించండి. ఈ విషయం ఇంతవరకు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. యాక్సిడెంట్లు, మన దేశంలో యాక్సిడెంట్లు జరగడం సర్వసాధారణమైపోయింది. ప్రతి సంవత్సరం కూడా వేల సంఖ్యలో ఈ యాక్సిడెంట్లు అయితే జరిగి పెద్ద సంఖ్యలో ఈ మరణాలు అయితే సంభవిస్తూ ఉన్నాయి. అందుకు గల ప్రధాన కారణాల్లో ఒకటి ఏంటంటే విశ్రాంతి లేకపోవడం, ఇంకొకటి వచ్చేసి అధిక శ్రమ. అంటే మీకు అర్థమయ్యేట్టుగా చెప్పాలంటే, ఉదాహరణకు ఒక లారీ డ్రైవర్ ఉన్నాడు అనుకోండి, అతను నిజానికి రోజుకు 10 గంటల కన్నా ఎక్కువసేపు డ్రైవింగ్ చేయకూడదు. అలా చేసినట్టయితే తీవ్రంగా ఆ ఒత్తిడి అనేది ఏర్పడి అలసిపోతారు. అలా ఒత్తిడికి లోనైన డ్రైవర్లు విశ్రాంతి తీసుకోవడానికి, అంటే రెస్ట్ తీసుకోవడానికి సరైన వసతులు ఈ జాతీయ రహదారులపై ఉండవు. కొన్ని హోటల్స్ ఉన్నప్పటికీ కూడా ఇంకా మనకు తెలుసు, మామూలుగా కదా ఆడిపోతే ఆస్తులు అడుగుతారు. ఇంకా వాటి బిల్లులు ఖరీదు అంతా ఎక్కువగా ఉంటుంది. ఇంక వాళ్ళు పాపం డ్రైవర్ పని చేసేవాళ్ళు అట్ట ఈ లాడ్జీలో ఉండాలంటే ఏం చేస్తారు? దీంతో ఈ లారీ డ్రైవర్లు వీళ్ళంతా ఏం చేస్తారంటే ఆ రోడ్ల పక్కన బండ్లు పెట్టుకునేది లారీలు అయ్యి, దాంట్లోనే కొంచెంసేపు అట్లా పనుకొని నిద్రపోయేది. కొంచెం ఏదన్నా అట్లా 1 గంట 2 గంటలు అట్లా ఆదమరిచి నిద్రపోయేది, లేసేది. అది ఏంటంటే సరిపోదు నిద్ర. దీనివల్ల ఏంటంటే ఆ లారీ డ్రైవర్లకు సరైన నిద్ర కరువు అయిపోయి యాక్సిడెంట్లు చేయడం అనేది ఒక లెక్క అయితే, రోడ్ల పక్కన లారీలు ఆపడం మూలంగా
ఆ నిలబెట్టుండే లారీలు గుద్ది, అంటే వీళ్ళ పాటికి లారీ పక్కన పెట్టుకొని నిద్రపోతారు, ఇంకొకరు ఎవరో నిద్రమత్తులు వచ్చారు, లేకపోతే ఏదో ఆదమరిసి ఏదో పొరపాటు పడేదో వచ్చి లారీని గుద్దేసేది, గుద్దడం ఇంకంతే. ఆ బండి ఈ పాటికి ఇది వాళ్ళ పాటికి వాళ్ళు ఆడ మళ్ళా ప్రాణ నష్టం. ఇదంతా కూడా చాలా నష్టం జరిగిపోతుంది. ఈ కారణాల మూలంగా దేశంలో ఏంటంటే యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే గుర్తించింది. అంతే. ఇక అందుకు విరుగుడు మార్గాన్ని అన్వేషించిన మోడీ ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకునింది. అదే ఏంటంటే అదే వేసైడ్ ఎమ్యూనిటీస్. ఈ వేసైడ్ ఎమ్యూనిటీస్ అంటే విశ్రాంతి కేంద్రాలు అని చెప్పొచ్చు. ఈ కేంద్రాల్లో డ్రైవర్లు విశ్రాంతి తీసుకోవచ్చు, అలాగే భోజన సదుపాయాలు కూడా ఉంటాయి అక్కడ, అలాగే కాలకృత్యాలు కూడా తీసుకోవచ్చు, అంటే వాష్రూమ్స్ రెస్ట్ రూమ్స్ అవి కూడా ఉంటాయన్నమాట. అలాగే షాపింగ్ కూడా చేయొచ్చు. చూడండి ఎంత దూరదృష్టో. ఇక ఈ వేసైడ్ ఎమ్యూనిటీస్లలో ధరలు కూడా కారు చౌకగా ఉంటాయన్నమాట, చాలా తక్కువ ఉంటాయి. అంటే ఒక సాధారణ లారీ డ్రైవరు ఎంత వెచ్చించగలుగుతాడో, అంటే ఎంతైతే ఖర్చు చేసుకోగలుగుతాడో అంత మాత్రమే ఉంటుంది ఫీజు. ఇక ఈ వేసైడ్ ఎమ్యూనిటీస్లలో సదరు వాహనాల డ్రైవర్లు ఎన్ని రోజులైనా కూడా విశ్రాంతి తీసుకోవచ్చు. అంటే నువ్వు ఇప్పుడు వచ్చినావు, నువ్వు పొద్దున కల్లా ఖాళీ చేసి అలా ఇట్లానే ఏంలే, నువ్వు ఉండొచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు. రెంట్ కూడా ఏంటంటే తక్కువగానే ఉంటుంది. అందుకే దేశంలోని జాతీయ రహదారుల వెంట ఈ వేసైడ్ ఎమ్యూనిటీస్ నిర్మించాలని గొప్ప ప్రాజెక్ట్ని అయితే కేంద్ర ప్రభుత్వం తలపెట్టిందనమాట. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక వేసైడ్ ఎమ్యూనిటీస్ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి అయితే వచ్చింది. మొదటగా మొత్తంగా దేశవ్యాప్తంగా ఒక 1000 ఈ వేసైడ్ ఎమ్యూనిటీ సెంటర్లను ఏర్పాటు చేయాలని మోడీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. తరువాత అనగా రెండవ దశలో మిగిలిన జాతీయ రహదారుల వద్ద కూడా ఈ వేసైడ్ ఎమ్యూనిటీ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఇలాంటి వేసైడ్ ఎమ్యూనిటీస్ను మొత్తం జాతీయ రహదారుల వెంట నిర్మించడం అంటే మాటలు కానే కాదు. పైగా వీటి నిర్వహణ అనేది ఉంటుంది కదా, వాటిని నిర్వహించడం తలకు మించిన భారం అవుతుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే 600 ప్రైవేటు సంస్థలతో కలిసి ఈ ప్రాజెక్ట్ని అయితే ప్రారంభించనున్నారు. బహుశా వచ్చే 2 నెలల కాలంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించే అవకాశం అయితే ఉంది. అంటే చూడండి, యాక్సిడెంట్లు అవుతున్నాయని పెద్ద రహదారులు నిర్మించడమే కాకుండా సాధారణ డ్రైవర్లు అలాగే ఈ వాహనదారుల రక్షణ కోసం మోడీ ప్రభుత్వం ఎంతగా లోతుగా ఆలోచన చేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని దాదాపుగా 4 రోజులు కావస్తుంది. కానీ ఈ విషయం గురించి అయితే దేశంలో దాదాపుగా ఎవరికీ తెలియదు. ఇలాంటి గొప్ప నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం మీదనే ఉందన్న విషయం మోడీ ప్రభుత్వం అయితే మర్చిపోకూడదు. ఇది విషయం అయితే ఏదైనా కూడా మనం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, ఒక అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించినప్పుడు మనం శ్రీకారం చుట్టినప్పుడు, అది చేసేటప్పుడు కావచ్చు, పూర్తి అయ్యేటప్పుడు కావచ్చు, ఆయా సందర్భాల్లో మనం ఎప్పటికప్పుడు దాన్ని ప్రజల వద్దకు మనం చేర్చకపోతే మనం అభివృద్ధి చేసినట్టు కానీ మార్పు తీసుకొచ్చినట్టు కానీ ఎట్లా తెలుస్తుంది జనాలకు? ఎట్లా తెలుస్తుంది చెప్పండి? కాబట్టి ప్రచారంలో ఎప్పుడు కూడా మనం ఎంత చేస్తామో చేసిన దానికి 100 రెట్లు ప్రచారం జరగాల. ప్రతి ఒక్కరికి, సామాన్య ప్రజల దాకా వెళ్ళిపోవాలి ప్రతి ఒక్కటి కూడా. అప్పుడే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ప్రజలకు అర్థమవుతుంది. ఎవడైనా ఏదైనా అబద్ధ ప్రచారాలు చేసినా, అబద్ధాలు చెప్పినా కానీ చెప్పు అని చెప్పి పక్కకు దొబ్బుతారు వాళ్ళు. అది విషయం అయితే. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ను వీలైనంత మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి ప్లీజ్. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయ ఉంచి పెద్ద మనసుతో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఆశిస్తూ జై శ్రీరామ్.